ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బూక్యా ప్రతిమ 10 సంవత్సరాల వయసు గల ప్రతిమ తరగతి గదిలోనే అనుమానాస్పద మృతి చెందిందని, మృతికి కారకురాలైన పాఠశాల వార్డెన్ రమాదేవి, నిర్లక్ష్యం వహిస్తున్న ట్రైబల్ జిల్లా అధికారి విజయలక్ష్మి ప్రిన్సిపల్ను తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తుడుం ప్రవీణ్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్, జార్జిరెడ్డి, పీడీఎస్యు ప్రధాన కార్యదర్శి మందా సురేష్లు మాట్లాడుతూ, క్లాస్ రూమ్లో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘ నాయకులు తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో సుమారు
40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడుసులు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరో పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిందంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ? అసలు మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి, న్యాయం కోసం పోవడం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి, న్యాయం కోసం పోవడం చేయని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.